మనకున్న సమయం కొంచెమైనప్పటికీ కూడా నిజమే, ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాన్ని మనందరం విన్నాం కదా. మా కళ్ళెదుటే చిన్న బిడ్డ ఎన్ఐసిలో నుంచి మేమేం చేయలేము, నేను చేయగలను చేశాను కానీ ఇక మీదట నేను చేయగలిగింది ఏం లేదు అని వైద్యుడు చెప్పడాన్ని బట్టి అప్పటికప్పుడు హఠాత్తుగా గుంటూరులో ఉన్న కిమ్స్ హాస్పిటల్లో అంబులెన్స్ వచ్చి చిన్న బిడ్డని పిలుచుకొని వెళ్ళడం, ఆ దృశ్యాలన్నీ కూడా ఇంకా మా కళ్ళ ఎదుట అంతే ఉన్నాయి. అప్పటికే డెలివరీ బాధపడుతున్నారు. ఇంపి మొహం ఎలా ఉంటాడో కూడా చూడలేకపోయినప్పటికీ ఖచ్చితంగా దేవుడు బ్రతికిస్తాడని ఒక ఆశతోనే, ఒక నిరీక్షణతోనే ఆయన నమ్ముకున్న మేమందరం కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్నాం. మా కొరకు అందరూ ప్రార్థన చేశారు. ఈ సమయంలో ఇక్కడ నిలబడిన మీరు కూడా మా పక్షం దేవుడికి విజ్ఞాపన చేశారు. ప్రార్థన ఆలోచించేవాడు తన దాసుని జగదుత్పత్తికి మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే సేవ కొరకే ప్రతిష్ఠించబడిన ఆ చిన్న బిడ్డ మరణపు అంచుల వరకు పోవలసి వచ్చినప్పటికీ కూడా దేవుడు బ్రతికించాడు, దేవుడు బలాన్ని ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు సజీవునిగా నిలబెట్టాడు. దేవుడు మరి కొద్ది రోజుల్లోనే ఒక బలమైన సేవకునిగా ఈ భూమిని తలకిందులు చేసే ఒక అభిషేక్తునిగా ఆ చిన్నబిడ్డను ఖచ్చితంగా తప్పకుండా వాడుకోబోతున్నాడు. నీకే స్తోత్రాలయ్యా. ఆపదలో నుండి విడిపించావు, అనుదినము నన్ను నీ కృపతో కాచావు. ఆపదలో నుండి విడిపించావు, అనుదినము నన్ను నీ కృపతో కాచావు. కలిసి
యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. నేల మట్టుకు సాగిలపడి మా ముఖాలు నేలకు వంచి కన్నీటితో మీ పాదాలు కడుగుతూ కృతజ్ఞతతో పశ్చాత్తాపంతో మీ పాదాలను ముద్దాడుతూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. దేవా, మీ దాసులే కుటుంబాన్ని మీరు మరచిపోనందుకు, మిమ్మల్ని విడిచిపెట్టయ్యా మమ్మల్ని విడిచిపెట్టినందుకు, మీ కృపను మానక మహిళల విస్తరిస్తూ చూపుతున్నందుకు మీకు వందనాలయ్యా. ఈరోజు మేమందరం కూడా ఇలా ఆనందంగా ఉన్నామంటే అయ్యా సంతోషముగా ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగలిగామంటే అది కేవలం మీ కృపే. దేవా, మరణ మనుషుల వరకు వెళ్ళిన చెల్లబిడ్డను బ్రతికించారయ్యా. వైద్యులు సహా ఇకేమి చేయలేము, ఆశలు వదిలేసుకుని చెప్పిన పరిస్థితిలో నుంచి అయ్యా ఎన్నో కాంప్లికేషన్స్, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యలో ప్రతి ఇబ్బందిలో అయ్యా ప్రతి కష్టంలో మాకు తోడుగా మీరున్నారయ్యా. రిపోర్టులు తాకిరుదులు చేసిన గొప్ప దేవుడు నీవయ్యా. మీరు కలుగ చేసుకోగా అశాసనాలు సైతం చింతు కాగితాలుగా మారిపోయాయి దేవా. వైద్యులు ఆశలు తెలుసుకోవచ్చు చెప్పిన రిపోర్ట్లు సైతం ఎప్పుడైతే మీరు కలుగ చేసుకున్నాయో అయ్యా అవన్నీ కూడా వాళ్ళకి రుజువుగా మారిపోయాయి. చిన్న బిడ్డ ఆరోగ్యంగా మా మధ్యకు రావడానికి కృపను అనుగ్రహించారు. ఆ బిడ్డకు ఆయుష్ ఇచ్చారు అయ్యా. ప్రేమించి విరిచిన మొదటి కుమారుడు స్పందన తామసులకు సరే ఈరోజు 3వ పుట్టినరోజు జరుపుకోవడానికి కృపను చూపించారు. సంవత్సరములదయ్యా కిరీటము ధరింపజేశారు. ఇచ్చిన 2వ కుమారుడిని కూడా ఆ తల్లిదండ్రులు మీతో చేసుకున్న నిబంధనలు బట్టి తీర్మానమును బట్టి శిలోహులోని మందిరములో పాలు విడిచిన తర్వాత పాలుడైన సమయంలో మీ సేవ కొరకే ప్రతిష్ఠించి మందిరంలో విడిచి వెళ్ళిన రీతిగా నేరుగా హాస్పిటల్ నుంచి NSC నుంచి ఆ చిన్నబిడ్డ అయ్యా మీ మందిరానికే వచ్చాడు, మీ పాద సన్నిధికే వచ్చాడు, మీ పాదము మోపు స్థలానికే వచ్చాడు, మీ ప్రత్యక్షత నిలిచి ఉండి స్థలానికే వచ్చాడయ్యా. మీ పాదాల దగ్గర మీ సేవ కొరకే ప్రతిష్ఠించబడ్డాడు. బిడ్డలు కాయమని కాపాడమని ఆరోగ్యమివ్వమని జాండీస్ నుంచి తదితర విషయాల నుంచి అయ్యా అనారోగ్య పరిస్థితుల నుంచి బిడ్డలు మీరు విడిపించమని 2 కుమారులు కూడా అయ్యా తండ్రి బలవంతుడి చేతిలోని బాణముల వలె బలవంతుడైన దేవా మీ చేతిలో ప్రయోజనకరమైన పాత్రలుగా బలమైన సాధనములుగా అయ్యా తండ్రి అనేకులు మీ కొరకు సంపాదించుకుంటూ అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకు మా సుందర సింహాసనంపై ఆసీనుకున్న మా దేవా మా ఈ స్తుతి నైవేద్యాన్ని మా ఈ జీవ ఫలాన్ని మా కృతజ్ఞతార్పణను దయతో అంగీకరించి జీవిత కాలము మీకు రుణస్థులమయ్యా, జీవిత కాలం మీకు కృతజ్ఞులమై ఉన్నామయ్యా. ఇంకా మమ్మల్ని మీ పనిలో వాడుకోమని బ్రతిమలాడు. ఈ రాత్రి మీ దాసు నీవు మనసు మోసే గాడిదిగా మా మధ్యకు నడిపించారు. స్తోత్రాలు. బిడ్డను బలపరచి మీ బోరగా మోగించి మీ నోరుగా మాట్లాడించి మా అందరితో మీరే మాట్లాడి మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన అంగీకరించమని మా ప్రార్థన ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రతిమాని వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.